బీజేపీ నేతలు గుడిసె దేవానంద్ ఆయన కుమారుడిపై కేసు నమోదు. గుడిసె దేవానంద్ అతని కుమారుడు అయిన గుడిసె సాయి దేవానంద్ డాక్యుమెంట్ రైటర్ సాక్షి సంతకాలు చేసిన ఇద్దరిపైన అందుకు సహకరించిన సబ్ రిజిస్టర్ ఆఫీసర్ సిబ్బంది పైన షేక్ నస్రీన్ బేగం ఫిర్యాదు మేరకు ఫోర్జరీ, చీటింగ్ మరియు వేధింపు కేసు నమోదు. షేక్ నస్రీన్ బేగం వయసు 70 సంవత్సరాలు. భర్త లేట్ షేక్ అలీ ముర్తాజా. బైపాస్ రోడ్ కద్రి టౌన్ కు చెందిన ఆమె తన కుమారుడు షఫాఫ్ మిస్టర్ కద్రీతో పాటు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనకు 6 లక్షల రూపాయల డబ్బులు అవసరమై తన ఇంటికి దగ్గరగా ఉండే గుడిసె దేవానంద్ డబ్బులు అప్పుగా ఇవ్వమని అడిగితే ముందు ఒప్పుకున్న దేవానంద్ మొదట 1,40,000 అప్పుగా ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వాలంటే ఏదైనా మీ ఆస్తిని మార్టిగేజ్ పెట్టాలని కోరగా అందుకు సదరు నస్రీన్ బేగం తనకు చెందిన సుమారు 7 ఎకరాల ఆస్తిని ఆయకం పెట్టేందుకు ఒప్పుకొని దానికి సంబంధించిన పత్రాలను, ఆధారాలను దేవానంద్కి ఇవ్వగా తమకు తెలుగు రాయడం, చదవడం రాని మూలంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద వారు ముందే మోసం చేయాలనే ఉద్దేశంతో 2 రకాల పత్రాలను తయారు చేయించుకొని ఒకదానిలో తాము ఆయకం పెట్టినట్లు రాసుకొని అది చదివి వారికి వినిపించిన తర్వాత తాము అది నిజమైందిగా నమ్మి వారు ముందే సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందితో కుమ్మక్కై తయారు చేసి ఉంచుకున్న 2వ పత్రాల మీద తాము మొత్తం 7 ఎకరాలను వారికి అమ్మినట్లుగా అందుకు వారు తమకు 13,91,000 ఇచ్చినట్లయితే అంతేకాకుండా తమ కుమార్తె షేక్ షబానాకు కూడా తెలియకుండా వారితో కలిసి ఆ పొలంను ఆమె కొన్నట్లుగా తప్పుడు సంతకాలు చేయించుకొని మోసగించడమే కాకుండా ఈ విషయంలో తాము పై అధికారులకు తగిన చర్య తీసుకోమని ఫిర్యాదు చేయడంతో వారు పెద్ద మనుషుల సమక్షంలో తమకు వారు అప్పుగా ఇచ్చిన డబ్బును, రిజిస్ట్రేషన్ ఖర్చును తిరిగిస్తే తమ స్థలం వెనుకకి ఇస్తామని రాసుకున్న ఒప్పందం మేరకు తాము వారి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులిచ్చిన తర్వాత రాసుకున్న ఒప్పంద పత్రంను కూడా తమ వద్ద నుండి బలవంతంగా గుంజుకొని ఇంకొకసారి ఈ విషయం గురించి ఎక్కడైనా మాట్లాడితే ఇబ్బంది పడతావని తమను వారు బెదిరించారని షేక్ నస్రీన్ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవానంద్, అతని కుమారుడు సాయి దేవానంద్ డాక్యుమెంట్ రైటర్ సాక్షి సంతకాలు చేసిన ఇద్దరిపైన అందుకు సహకరించిన సబ్ రిజిస్టర్ ఆఫీసు సిబ్బంది పైన కేసు రిజిస్టర్ చేయడమైంది.